ఉదయం నుంచి కూడా ఎస్వి గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సవాల్ విసిరిన భూమన కరుణాకర్ రెడ్డిని మొత్తం జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి రావాలంటూ మరో ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యం దాదాపు 3 గంటల పాటు జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ఆయన కోసం వెయిట్ చూస్తే చివరికి ఆయనకు ఫోన్ చేయడం, చివరి విషయంలో ఎంపీ గురుమూర్తి ఇక్కడికి వచ్చి వాదన దిగారు. మొత్తం పరిణామాలు మనతో మాడేందుకు కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఉన్నారు. ఏంటి సవాల్ స్వీకరించినట్ట మనము? ఇంకేం సవాలు అక్కడ మొత్తం ఎపిసోడ్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు ఆ సవాలుగా స్వీకరించేది కాదు. ఆడ చనిపోయింది 43 ఆవులు గోవాలు, అది లిస్ట్ ఉంది మొత్తం. ఎట్లా చనిపోయినారో అంత ఉంది. ఏజ్ ద్వారా కావచ్చు, లేకుంటే డెలివరీ అయ్యే టైంలో లేకుంటే ఈ విషయాలు ఏదో వైరస్ వచ్చో సహజ మరణాలు అన్నీ జరిగినాయి, అన్నీ ఉంది. దీన్ని 42 దాన్ని తీసుకుపోయి 43 దాన్ని తీసుకుపోయి 100 అని చెప్పడం, దాంట్లో ఏదో కరుణాకర్ రెడ్డి దగ్గర ఉండి చంపేశాడు దాన్ని. నాకు డౌట్ వస్తుంది. ఆ నెంబర్ కరెక్ట్ చెప్తున్నానంటే నాకు కూడా డౌట్ వస్తూ ఉంది. వీ కెన్ ఆల్సో పుట్ బ్లేమ్ ఆన్ హిమ్. నిజంగానే ఈరోజు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధ పనిచేస్తుందంటే, ఈరోజు ఒక ఎంపీ గారు, దాని తర్వాత కార్పొరేటర్ గారు మన ముందర కూర్చొని మాట్లాడుతున్నాడంటే దట్ ఈస్ ద చిత్తశుద్ధి ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మేము ఫ్రీ వే ఇచ్చాం కాబట్టి, లీవ్ ఫ్రీలీ అని చెప్పినాం కాబట్టి, డెమోక్రటిక్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు వచ్చినారు. లేకుంటే వాళ్ళ ఇంటి ముందర పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళు హౌస్ ఆయన ఆహ్వానించారు. యాక్చువల్గా రమ్మన్నా అన్నాను, అది కూడా అన్నానే మాట్లాడే, అన్నాను రా అన్న అంటే పోలీసులు పంపించమని చెప్పినాడు. పోలీసు వాళ్ళు వెళ్ళినారు. ఆ విజిలెన్స్ కూడా మీరు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళినారు, అడగమన్నారు. కానీ 104 మంది వస్తారట. ఈయనేమన్నా యుద్ధానికి పోతున్నాడా? బాహుబలి ఏమన్నా యుద్ధం ఇదే? ఎందుకు అంత ఇది అర్థం కాదు. ఇక పాతకాలంలో వీళ్ళు అంటే డెకాయిడ్ ఆలోచనలు. వీళ్ళు 100 మంది వస్తాం, 200 మంది వస్తామంటే ఎందుకు అలా చేస్తారు? మేమే ఎమ్మెల్యేలు ఉండి, నేను, మా పిఏ, మా గన్మెన్ ముగ్గురు వచ్చినాం. ముగ్గురు తప్ప ఇంకో మనిషి రాలేదే. ఒక ఎమ్మెల్యేకి ఇద్దరు వచ్చినాం కలిపి. ఆయనకు మాత్రం 100 మంది రావాలంటే ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఎంపీ వచ్చినట్టుగా ఆయన కూడా వచ్చిండొచ్చిన వాదన ఉంది కదా. ఇప్పుడు ఆయనతో ఇప్పుడు ఎంపీఏ తీసుకోవచ్చు కదా. నేను వెనక వచ్చానంటే ఆయన కారులో ఎక్కించుకోవచ్చు, ఎవరు ఆపుతారా? ఇప్పుడు నిజంగానే ఇదంతా ఏదో డ్రామా చేసి, ఏదో డెడ్డాన్ని చేసి చూపించేదానికి ఒక ప్రయత్నం తప్ప దీంట్లో ఎటువంటి నమ్మకాలు లేవు. ఇంకా రేపటి నుంచి కానీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. రేపటి నుంచి కానీ కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే నోరుంది కానీ పిచ్చి ఆరోపణలు చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి మేము సీరియస్ చెప్తున్నాం. ఎందుకంటే దానాలందరూ కలిసి ఏదో ఇష్టపడి వాగంటే మేము సంజయ్ తీసుకు అవసరం మాకు లేదు. ఆయన మాట్లాడాడు కాబట్టి, పల్లన్న చెప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం. చెప్పి మేము నిరూపించుకున్నాం. డెఫినెట్లీ ఇక్కడ ఏం జరగలేదు. సరే పోనీ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పుడు రమ్మని చెప్పాయని రాడు, ఇంకేడని వస్తాడు ఆయన. అది కదా. ఇది మొత్తంగా కాళహస్తి ఎమ్మెల్యే సుధీరెడ్డి చెప్తున్నది. అంటే ఎవరైతే ఆయన చెప్పినట్టుగానే మేము రావడం జరిగింది, కానీ కరుణాకర్ రెడ్డికి రాలేకపోయారంటే కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి వచ్చిన విధంగానే కరుణాకర్ రెడ్డికి వచ్చి మాతో వాదనకు దిగి ఉండొచ్చు, ఆధారాలు చూపించి ఉండవచ్చు కదా, ఎందుకు ఆయన అలా చేయలేకపోయారని చెప్పి బొజ్జల సుధీరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమరిగింది, తాము సవాళ్ళను స్వీకరించాము, ఆయనే తప్పించుకు వెళ్ళిపోయాడని చెప్పి కూడా మొత్తం సుధీరెడ్డే కాకుండా మొత్తం కూటమి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.